ఒకసారి మనం చూద్దాం రాజుల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం చదవండి. మొదటి రాజులు 21:20వ వచనం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతులు నేను చిక్కబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయటానికి నిన్ను నీవే ఏం చేశావు? అమ్ముకుని ఉన్నావు. దేని చేయడానికి నాన్న? కీడు చేయడానికి నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు. పాపము చేయడం ద్వారా కీడు నీకు కలగజేస్తుంది కదా. ద్రాక్ష తోటే కదా అనుకున్నాడు, చంపేసే ఎవరు చూసి వస్తారు అనుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరు చూడలేదు కదా అని చేసేస్తారు. బలం ఉందనో అధికారం ఉందనో ఒళ్ళు మదం ఎక్కి డబ్బు మదం ఎక్కి తప్పు చేసి పాపం చేసి నేనంటాను ఆ కీడు చేయడానికి దేవుడు అడుగుతున్నాడు, యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నీవే నువ్వేం చేసావు? అమ్ముకున్నావు. కీడు రాదా? వస్తుంది, వదిలిపెట్టదు కీడు. నాలుగవదిగా పాపము మనిషికి ఏం కలగజేస్తుంది అంటే కీడును కలగజేస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త మనము కలిగి ఉండాలి. ఇంకా అంత మాత్రమే కాదు, ఇది ఏం చేస్తుంది అంటే మనము మేలు పొందకుండా ఏంటంటే వచ్చే మేలును పొందకుండా చేసేది కూడా ఏంటో తెలుసా? 5వది పాపమే కదా. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 5వ పాయింట్, మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణం. చాలండి, చాలు. ఏంటంట? మనకు మేలు కలగకుండా ఆపేది ఏంటండి? చెప్పండి. నీ కుటుంబములో మేలు కలగకపోవటానికి, వ్యాపారములో మేలు కలగకపోవటానికి, నువ్వు చేసే పనిలో మేలు కలగకపోవటానికి, నీ కుమారునికి మేలు కలగపోవటానికి, నీ కుమార్తెకు మేలు కలగపోవటానికి, నీకు మేలు కలగకపోవటానికి, నీ బిడ్డలకు మేలు కలగకపోవటానికి కారణమేమిటి? పాపమే కదా. మేలు కలగకపోవటానికి రీజన్, కారణం ఏంటి? పాపమే కదా. ఈరోజు ఈ పాపం వల్ల మనకు మేలు కలగట్లేదు. దేవుని దగ్గర నీవు నేను మనము మన అతిక్రమములు మన పాపములను ఎందుకు మనం ఒప్పుకోవాలి అంటే, నిజమే, ఈ రోజున టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నారా? నీ జీవితంలో మేలు కలగకపోవడానికి గల కారణం ఏంటంటే నీ భార్యకు తెలియకుండా నువ్వు చేసే పాపం, నీ భర్తకు తెలియకుండా భారీగా నువ్వు చేసే పాపం. అది ఊరుకునే కాదు, నీవే ఆ పాపము నేనేం చేస్తుంది? నీకు నిద్ర పట్టట్లేదుగా, తెలుసు నువ్వు చేసింది తప్పని, నువ్వు చేసింది పాపమని తెలుసు. దానివల్ల మానసిక వేదన నువ్వు అనుభవిస్తున్నావు. సోదరుడా, ఈ రోజున నీతో దేవుడు ఈ టీవీ ముందు కూర్చున్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కొన్ని రోజుల నుంచి నిద్ర లేకుండా మనశ్శాంతిని కోల్పోయి నువ్వు అనుభవిస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నిద్ర లేకపోవడానికి కారణం, మనశ్శాంతి లేకపోవడానికి కారణం, శాపమును జీవితంలో అనుభవించడానికి గల కారణం ఏంటో తెలుసా? పాపమే కారణం. 5, మేలు కలగకపోవటానికి కారణం పాపమే కదా. మేలులు మన వ్యక్తిగత జీవితంలో మనం అనుభవించలేకపోతున్నాం. మేలులు మన జీవితంలో మనము పొందుకోలేకపోతున్నాం. అయ్యా, మేలులు ఎందుకు కలగట్లేదయ్యా అంటే పాపమే కారణం అని చెప్తా ఉంది. నిజమే. ఒకసారి ఇశ్రాయేలీయుల ప్రజల గురించి ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 21వ వచనం నుంచి చదవండి. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత తడువు చేయకూడదు,
ఓకే, నీవు మ్రొక్కు కొనని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నువ్వు దేవునికి మొక్కుకున్న తరువాత మ్రొక్కుబడిని ఏం చేయకూడదు, తడువు చేయకూడదు. నీ దేవుడిని యెహోవా అది తప్పక నీ వలన దాన్ని రాబట్టును, కానీ అది నీకేమవుతుంది, పాపం. ఇదేంటండి బాబు, మొక్కుకొని ఆలస్యం చేయకపోతే పాపమా? వాక్యం చెప్తుంది ఏం చేయకూడదట, ఆపద మొక్కులన్నీ మొక్కేస్తాం, ఏచ రక్తం వేచేయి. దాన్ని ఏం చేయకూడదు చెప్పండి. కొంత ఉల్లాసం ఉత్సాహం ఎక్కువ కొంతమందికి. ఆ ఉల్లాసంలో ఉత్సాహంలో నోటికి ఏమొస్తుందో తెలీదు. ఒకడు మేకపోతునేసి భోజనం ఎట్టేస్తానన్నాడు, ఏచ రక్తం వేచేయం. ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది కానీ ఆడు మేక కోయట్లేదు, భోజనాలు ఎట్టట్లేదు. నేను సేవకు వచ్చిన కొత్తలో ఒకడు గొర్రె పిల్లనట్టుకొచ్చి ఇచ్చేస్తానన్నాడు తాతయ్య గారి దగ్గర. ఆడు ఇప్పటికీ ఆడు లేడు, ఆడు భూమి మీద లేడు, మా తాతయ్య లేడు, కానీ గొర్రె పిల్ల మాత్రం లేదు. నేనేమంటానంటే, మొక్కుకుని నువ్వు తడువు చేయడం కూడా నీకు మేలు కాదు, అది నీకేంటది, పాపం అంట. దేవుడు దాన్ని ఎలాగైనా నీ దగ్గర నుంచి ఏం చేస్తాడంట, రాబడతాడంట. ఇంకో విచిత్రమైన మాట ఏంటి తెలుసు, అసలు నువ్వు మొక్కుకోకుండా ఉంటే నీ అందు ఏ పాపం ఉండదు. ఏంటి చెప్పండి, అసలు మొక్కుకోకుండా ఉంటే ఏ పాపం ఉండదు. 23వ వచనములో, నీవు నీ పెదవుల నుండి బయలుదేరిన వచ్చిన మాటను నెరవేర్చుకో, నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న ప్రకారము నీవు నోటను పలుకు స్వేచ్ఛార్పణను ఏం చేయాలి, దేవునికి ఏం చేయాలి, చెల్లించాలి. మేలు ఎందుకు జరగదండి అంటే, జరగట్లేదు. హలో, ఎక్కడో ఏదో ఉంది పాపం, ఏదో ఉంది దోషం. ఒక రోజున సడన్గా యుద్ధంలో ఓడిపోతున్నారు యెహోషువ వాళ్ళు. ఇప్పుడు వరకు వాళ్ళకి అపజయం అనేది ఏదో తెలియదండి. అయితే ఎందుకు అపజయం కలుగుతుంది, ఎందుకు ఓటమి వస్తుంది అని ఆలోచన చేస్తే దేవుని దగ్గర అడిగారు, అయ్యా ఎందుకయ్యా మేము ఓడిపోతున్నాం, మాకు అపజయం ఎందుకు వస్తుందంటే, దేవుడే ముందే చెప్పాడు. ఈ యెరికో పట్టణం గుండా వెళ్తున్నప్పుడు శాపగ్రస్తమైన దేన్ని ముట్టకూడదురా, ముడితే వాడిని బట్టి అందరికి ఏమవుతుంది, శోధన వస్తుంది, శాపం వస్తుంది అని చెప్తే, ఓరి అబ్బాయి మీలో ఒకడు ఏం చేశాడు, ఆ పాపము చేశాడు. అందుకని అనగానే, అయ్యి బాబోయ్ ఎంతమంది ఉన్నారయ్యా, ఎలాగ కనిపెట్టాలంటే దేవుడు అన్నాడు, ఏయ్ ఒక్కొక్క గోత్రమును ఒక్కొక్క లైన్లో నువ్వు నుంచోబెట్టు. యోధా గోత్రములో జెరుహు మునుమనుడైనటువంటి ఆకాన్ ఏమయ్యాడు, పట్టబడ్డాడు కదా. దేవుని దగ్గర అడిగినప్పుడు నిజమే. ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే, మన ఇంట్లో ఒకడు పాపం చేస్తే ఆయన బట్టి మనకు వచ్చేస్తుంది శోధన. అది వస్తుంది రాజా. ఆకాను చేస్తే ఆకాను బట్టి అందరికి వచ్చింది. నీకు మేలు కలగడానికి నీ మొగుడు చాలు, ఏచనక్తం ఏం చేయి, నీ పిల్లలు చాలు. పాపం చేసేవాడు ఒక్కడుండి చేయడు. ఒక్క ఆకాను ఇశ్రాయేలీయులందరికీ ఏం జరిగింది, అది మరి ఏచనక్తం ఏం చేయి. అందుకే దోషం వస్తుందని ఏం చేసేవాడు, దిగదురుపు తీసేసేవారు. ఎండు మిరగాయల పొగ, మానే పొగ. ఎందుకు, దెయ్యాలు ఇంట్లోకి రాకుండా పిల్లలు చేతరా ఏసి రక్తం వేచేయి. ఉత్తిదే ఒక వ్యక్తి ద్వారా అందరికి ఏమొస్తుంది, రాదా? మన మేలు కలగడానికి, మేలు కలగకపోవడానికి దోషం, అపరాధం అంటే ఒక్క వ్యక్తి వలన. వీళ్ళందరూ యుద్ధములో అపజయాలు వాళ్ళకి. మేలులు జరగకపోవడానికి కారణం ఏంటంటే పాపమే కదా. ఓ మాట చెప్పాలి, పాపము చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. మేలును ఆపేది పాపం. అది ఏ కోణంలో ఉన్నా
ఈ రాత్రి ప్రభు దాని వలన కలిగే నష్టాలను మనకు ప్రబోధం చేస్తున్నప్పుడు దేవుని దగ్గర మనం ఏం చేయాలి? మన అతిక్రమములు, మన దోషములు ఖచ్చితంగా మనం ఒప్పుకుని మనము తీరాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా. ఆరవదిగా మనం చూసినప్పుడు తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. ఆరవదిగా మనం చూసినప్పుడు చూడండి, కొందరి పాపములు ఎలాగమ్మా? కేటగా బయలుపడి, చూడండి, న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్తున్నాయంట. హల్లెలూయా. ఆరవదికి ఏంటి చెప్పండి? నీ పాపము నీ వెంటే వస్తుందంట. పాపం ఏం చేస్తుందంట అబ్బాయి? చెప్పండి, ఏమవుతుందంట? నీ వెంట. అంటే పాపములు నీతో నడుస్తున్నాయి. ఏం చేస్తాడే అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. ఏ జరగతుంది చేయి. ఒక శనిగ్రహం తగిలింది నీకు, నువ్వు వదిలేద్దాం అనుకున్నది నిన్ను వదలదో. ఏ జరగతుంది చేయి. ఆ గ్రహం అటువంటిది. ఆ గ్రహం అసలు తగలకూడదే కానీ అది ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా. మీకు అర్థమైంది, మీరు నవ్వుతున్నారు. ఏసు రక్తం చేయం. చెప్పండి, ఏసు రక్తం చెప్పండి. చెప్పాలి, ఏసు రక్తాలు చెప్పాలి. ఈ గ్రహాల గురించి అడిగితే చెప్తాను, వినండి. ఆ పట్టింది ఏంటో తెలుసా? మొత్తం నీ జీవితాన్ని సంకనాగితే కానీ వదలదావు. ఈరోజు నువ్వు వదులుదావు అనుకున్నా వదలదావు. బైబిల్ ఏం చెప్తుంది? పాపము వెంట. చెప్పండి, నువ్వు పాపం చేస్తే పక్కింటోడు కూడా వెళ్దావు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి కొందరు పాపములు వారి పాపములు వారి వెంట వెళ్ళుతున్నాయి. ఏం చేతనే? ఎవరు చేసిన పాపములు వారు వెంటే వెళ్తున్నాయి. నేనంటాను, తెలియక చేసిన పాపాన్ని అయినా క్షమిస్తాను కానీ అమ్మాయి, తెలిసి ఉండి చేసిన పాపం వాళ్ళ ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎవరైనా దేవుడి వదల్లో. తెలియకుండా చేసిన దానికి క్షమిస్తాడు కానీ తెలిసి ఉండి చేసేవాడిని ఊరుకోడు. అదే ఏ అజ్ఞాన కాలం ముందు చేసిన దాన్ని దేవుడు క్షమించాడు. ఇంకా యేసుబాబు ఇదే పని అంటే నేను క్షమించడానికి రోజును. పాపములు ఏం చేస్తున్నాయంట? వెంట నడుస్తున్నాయి. సరదాగా కొంతమంది తగిలించుకుంటారు, కొన్ని అవి వదలవు. ఆడన్నాడు, నేను వదిలేద్దాం అనుకున్నది వదలలేదండి. అది ఎందుకు వదులుతుందిరా? ఏసు రక్తం విజయ్. సరదాగా తగిలించుకున్నావుగా, నీకేం పోయే కాలం రా నాయన. వాక్యం ఎరిగిన్న నీవు బలంలో ఉన్నప్పుడు ఏం తెలియదండి. బలహీన అయినప్పుడు కాళ్ళు రెండు కుంగిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది. బలవంతుడైన సంసోను ఏమైపోయాడు? దాని ఒళ్ళో పడుకుని బొప్పడం చేసింది. ఏచి రక్తం వేచే. సంసోనా, నీ బలం ఎంత ఉందో చెప్పడంటే ఈడు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఇదిగో నన్ను ప్రేమిస్తాను అన్నావు కదంటే లాస్ట్ సార్ నిజం చెప్పేశాడు రా అబ్బాయి. అంతే గాఢ నిద్ర కలగజేసి తెల్లారేటప్పటికి ఆడి గుండు మొత్తం వీడికి తెలియకుండా బొప్పడం చేసేసి, ఒరే ఫిలిస్తీన్లు వచ్చారా అనేటప్పటికి ఓం భీమ్ అన్నాడు. ఇంకేముంది, బలం అంతా ఏమైంది చెప్పండి? వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు ఇన్ని. ముందు అర్జెంటుగా 2 కళ్ళు పీకేశారు ఇడి సంసోని. ఏమైపోయింది? మళ్ళీ కనిపించింది ఆవిడే? కనిపించలేదుగా, దాని పని అయిపోయింది. చరిత్ర వీడి జీవితం సంకనాగిపోయిందిగా. అబ్బాయి తీసుకెళ్ళి దాగోని దేవత గుళ్ళు పెట్టేసి వాళ్ళు ఏంటంటే దాగోని దేవతకి బలిద్దాం అనుకున్న రేజు రక్తం వేజే. కానీ ఆడు తన తప్పు తెలుసుకుని ఏమంటే పశ్చాత్తాపడి, అయ్యా ఈసారికి మాత్రమే నువ్వు నన్ను బలపడి అడిగాడు. లేదా అబ్బాయి అడిగాడు, నా అతిక్రమం క్షమించు నాయన అని. పూర్వపు బలాన్ని ఇస్తే ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాలు లాగిపాడేస్తే ఫిలిస్తీన్లందరూ ఒకేసారి ఆడు బ్రతుకున్న కాలంలో చంపిన సంఖ్య కంటే. నిజమే కదా, పాపము మనిషిని ఏం చేస్తుంది?
చెప్పండి, పట్టి ఏం చేస్తుంది మనిషిని? వెంబడిస్తూ ఉంది, అది వదలదు. అది నిజం, వాస్తవం కూడా. అది మన జీవితంలో మనకేం కలగజేస్తుందంటే నష్టాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు ఎవరి పాపలు వారు వెంట వెళ్తాయి, అది అర్థం. ఆయన అన్నారు తేటగా కనపడుతుందండి. ఏంటి? పాపము తేటగా బయలుపరచబడింది. ఒక్కొక్కసారి బయలుపరచబడుతూ ఉంటాయి తేటగా. నువ్వు అనుకుంటావు ఎవరో చెప్పారు పాస్టర్ గారికి. ఎవరు చెప్తాడు? పరిశుద్ధాత్ముడే బయలుపరుస్తాడు. ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ఏది కావాలో, ఏది అవసరం ఇక్కడ నిలబడిన తరువాత దేవుడే దాన్ని బయలుపరిచినప్పుడు మన అతిక్రమములు, మన పాపములు దేవుని ఎదుట మనం ఒప్పుకుని తీరాలి. హల్లెలూయ. అందుకే ఈరోజు ప్రభు బలను మనము సమీపిస్తున్నామంటే ఎలా పడితే అలాగ మనము సమీపించడానికి వీలు లేదో. మన పాపములు దేవుని దగ్గర ఒప్పుకుని సిలువ రక్తము చేత మన దోషములు, మన పాపములను కడుగుకొని పరిశుద్ధపరచుకొని దేవుని ఎదుట నిలవబడగలిగే ఉన్నత అనుభవాన్ని మన జీవితంలో మనం ఏం చేయాలి? చెప్పండి, మన జీవితంలో ఏం చేయాలి? కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నిజమే కదా దేవుని బిడ్డలారా? ఈరోజు అవి మనల్ని వెంబడిస్తున్నాయి. చివరిది, ఏడవది, మనము చేసే మన పాపముల వలన ఏమవుతున్నాం తెలుసా? శాపగ్రస్తులం అయిపోతున్నాం. ఏమవుతున్నాం? 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 14 చదువుదాం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన మనస్సులను మరల కొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును ఏమై ఉన్నారు? శాపగ్రస్తులై ఉన్నారు. ఏమై ఉన్నారు? చెప్పండి. మనం చేసే పాపము, ఆ పాపం వలన ఏమి అంటే శాపగ్రస్తులు. ఎన్నోది ఏంటి చెప్పండి? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? వ్యభిచారిని చూచి ఆశించి పాపము మానలేని కన్ను, అస్థిరులైన వారు మనస్సులను మరల కొల్పబడి లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారు ఏమై ఉన్నారు? శాపగ్రస్తులై ఉన్నారు. నిజమే, మీరు చేసే పాపమే ఈరోజు పిల్లలు శాపగ్రస్తులుగా మారడానికి, కుటుంబం శాపగ్రస్తం అవ్వడానికి. లేదా నిజమేనండి, ఒకప్పుడు మంచి బతికేవారండి. ఇప్పుడు అందరూ ఏమైపోయారండి? శాపగ్రస్తులు అయిపోయారండి బాబు. ఒకళ్ళ లైఫ్ స్థిరపడలేదండి బాబు. ఏంటోనండి అని అప్పుడప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే ఏమో, నిజమే, కొడుకులు ఇద్దరు కన్నారు, వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఒకడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళకి చాలా పెద్ద వయసులు వచ్చేసినాయి. నేనంటాను అవ్వకపోవడానికి గల కారణం ఏంటి? ఒకవేళ పెళ్ళి అవ్వినా గర్భాలు తిరగకపోవడానికి గల కారణం ఏంటి? అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేకపోవడం, అది శాపగ్రస్తమే. అన్నీ ఉన్నాయి కానీ తినడానికి ఏమీ లేదండి, యోగ్యత లేదు, తింటే చచ్చిపోతాడండి. పచ్చి కూరగాయలు ఉడకబెట్టింది తినాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఒకసారి డాక్టర్ గారి దగ్గర ఒక ఆయన వచ్చాడు. ఏమండే తింటున్నారా అంటే, ఏం తింటామండి డాక్టర్ గారు, ఒకప్పుడు తిందాం అనుకున్నప్పుడు ఏమీ లేదండి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ తినటానికి. అది ఏంటి? అది పచ్చి కూరగాయలు ఏం చేయాలి? ఉడుకు పట్టుకొని తినాలా? ఉన్నాయని తింటే చనిపోతాడు. భయం, బతకాలని ఆశ ఉంది, కావాలి బతకాలనుకుంటే పచ్చి కూరగాయలు ఉడకబెట్టుకుని తినాలి. శాపగ్రస్తులు అంటే పాపం చేస్తే ఊరుకునే పోదండి. వ్యభిచారమైనా, త్రాగుడైనా, ఏదైనా పాపమే. అవి శాపగ్రస్తముగా కుటుంబాలపై ఏలుబడి చేస్తున్నాయి.
కుటుంబాల్లో ఏమి లేదండి, నెమ్మది లేదుగా, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల లేదుగా, రోగాల నుంచి విడుదల లేదుగా, ఎంత సంపాదించిన డబ్బులు కనపట్టలేదు. ఇలా వస్తుందండి, ఏమైపోతుందో తెలియదండి. ఈరోజు పాపము చేసేది ఏదైనా అది శాపగ్రస్తమే. మనసులో నెమ్మది లేదు, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి, సుఖము లేదు. నిజమే నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి చాలా సూటిగా స్పష్టంగా తన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అటువంటి వారి యొక్క హృదయాలు శాపగ్రస్తులై ఉన్నారట. వారు పాపము మానలేని కన్నులంట, అస్థిరమైన మనసు అంట, మరల గొలపబడే లోభత్వం అంట. ఇవన్నీ పాపము చేయడానికే కారణం కదా. ఈ 7 అంశాలు ఈ రోజున నీ ముందు నా ముందు పెట్టి మాట్లాడగా, అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ఒక్కసారి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. దేవా, 7 సంగతులు పరిశుద్ధాత్ముడా నీ సేవకుల నుంచి మాతో మాట్లాడేవి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. 7 విషయాలు దేవాది దేవుడు ఇంతవరకు ఈ సమయంలో దైవజనురాలు పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు వేం తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ సమయమందు ప్రభా నీ దాసుని సేవకుని అభిషేకించే ప్రభా, అయ్యా నాయన ఈ స్వపరీక్ష రాత్రిలో తండ్రి, అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ పాపమే నిన్ను పట్టుకుంటుందండి ప్రభా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు నాయనా. అవును ప్రభా, పాపమే మమ్మలను తరుముతుంది నాయనా, మమ్మల్ని పట్టుకుంటుంది ప్రభా, నీ కొందనాలు. అయ్యా, మా పాపములే నాయనా అయ్యా నీ ముఖాన్ని మరుగు చేస్తున్నాయి తండ్రి, నీ కొందనాలు. మా దోషములు మా పాపములే మీకు అడ్డముగా వస్తున్నాయి తండ్రి. అయ్యా, నీ ముఖాన్ని మరుగు చేస్తున్నాయని వాక్యము సెలవిస్తుంది ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా, నీకు విరోధమైన పాపాలు ఏమున్నాయో తండ్రి, అయ్యా నైనా ఈ వాక్యాన్ని బట్టి ప్రభా, అయ్యా నైనా మేము మా జీవితాలు సరి చేసుకోవటానికి సహాయము దయచేయండి నాయన, నీకు వందనాలు. అయ్యా నాయనా, కీడు కలగకుండునట్లు పాపము చేయకూడదని ప్రభా మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి నా ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా నాయనా, పాపము చేయటానికి నిన్ను నీవే అమ్ముకున్నావని ప్రభా ఆహాబుతో మాట్లాడుతున్నావు తండ్రి, నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన జీవితాలు మీరు మాకు దయచేయండి నాయన. అయ్యా, పాపం చేసేవారు నాయన నీ సన్నిధిలో నుండి త్రోసివేయబడతారు ప్రభా. అయ్యా నాయన నా తండ్రి, పాపం చేసేవారు నీ సన్నిధిలో నుండి వెలివేయబడతారు ప్రభా. అయ్యా నాయన, కయ్యూను జీవితంలో తండ్రి నేను చేసిన పాపము భరించలేనిదని ప్రభా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. కయ్యూను చెప్తున్నాడు తండ్రి, నీకు వందనాలు నాయనా. అయ్యా, భరించలేని పాపములు ప్రభా. అయ్యా, గృహంలో ఒక వ్యక్తి పాపము ద్వారా నాయన అయ్యా నాయన దాని యొక్క ప్రభావము అనేకుల మీద ఏలుబడి చేస్తుందని ప్రభా. అయ్యా, మీరు మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. యాజకులు వేయవలసిన ధూపాన్ని ప్రభా అయ్యా ఉజ్జియా వేశాడు ప్రభా, నీకు వందనాలు. అయ్యా నాయన నొసట కుష్ఠను కలిగి ప్రభా అయ్యా నీ సన్నిధి నుండి వెలివేయబడ్డాడు ప్రభా, త్రోసివేయబడ్డాడు తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా నాయనా నా తండ్రి, ఏ పాపము ఏలుబడి చేస్తుందో నాయన, అయ్యా నా తండ్రి ఏ వ్యభిచారము ఏలుబడి చేస్తుందో ప్రభా. అయ్యా, మా కన్నులు వేటిని ఆశిస్తున్నాయో ప్రభా నాయన. అయ్యా నా తండ్రి నా ప్రభా, మీకు దూరము చేసేది నాయన మమ్ములను ఏది ఏలుబడి చేస్తుందో ప్రభా, అది నాయన ఈ రాత్రి ప్రభువా నా తండ్రి ఈ వాక్యాన్ని బట్టి ప్రభువా తీసివేసుకోవటానికి సహాయము దయచేయండి.
అయ్యా నైనా మొక్కుకొని నైనా దాన్ని తడవు చేస్తే అది పాపం అంటున్నావు ప్రభువా, నీకు వందనాలు నైనా. అయ్యా ఆలస్యము చేయకూడదని మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నోటంటా నీవేదైతే పలుకుతున్నావో దాని ప్రకారంగా చేయాలని మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభువా నైనా, ఏది మొక్కుకుంటున్నామో ఏది సమర్పించుకుంటున్నామో అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాల భయము కలిగిన ఆయన అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన మొక్కుకున్న ప్రకారముగా ప్రభువా, మాట ఇచ్చిన ప్రకారముగా, సమర్పించుకున్న ప్రకారముగా అయ్యా మేము చేయటానికి సహాయము దయచేనైనా. అయ్యా అలా చేయకపోవటం పాపం అంటున్నావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా ఏ పాపాలు ఎలుబడి చేస్తున్నాయో నాయన మా కుటుంబాల మీద, అయ్యా మా బిడ్డల మీద నాయన ఏ దోషాలు ఎలుబడి చేస్తున్నాయో ప్రభువా, ఈ రాత్రి ప్రభువా నీ సన్నిధిలో మేము కడుక్కోవటానికి నాయన, నీ సన్నిధిలో మేము పశ్చాత్తాపము కలిగి తండ్రి వేడుకోవటానికి సహాయము దయచే తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా స్పష్టముగా నువ్వు బయలుపరుస్తూ ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా దానిని ఒప్పుకోవటానికి, విడిచిపెట్టడానికి అయ్యా నైనా మాలో ఉన్న శరీర క్రియలన్నీ తొలగిపోవటానికి నైనా, అయ్యా పాపముగా మారుస్తున్న నాయన కార్యాలన్నీ తొలగిపోవటానికి ప్రభువా నీ సహాయము మాకు దయచే తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దయతో జ్ఞాపకం చేసుకోనండి. విత్తబండి మాటలు నీరు కట్టి ఫలింపజేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడుండలకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్ ఆమేన్.